క్రాంతి చైతన్య ఆడున్నాడు కదా, మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు స్వాగతం చెప్తూ, తిరుమల పైన అధికారం కోల్పోయినా కూడా ఏ విధంగా స్వామివారి ప్రతిష్టతో ఈరోజు ఆడుకుంటూ ఉన్నారో వైసీపీకి సంబంధించి మనం చూస్తున్నాం. ఇంకొక పక్క వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణమే కాకూడదు, నదీ గర్భంలో అమరావతి నిర్మాణం చేస్తూ ఉండాలని ఆయన ఒక పక్క నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల రాక్షస పాలన తలపించే విధంగా ఏ విధంగా పరిపాలన చేశాడో ప్రజలందరూ చూశారు. అందుకే 11 సీట్లకే పరిమితమైంది వాళ్ళ పార్టీ. దాన్ని కూడా మర్చిపోయినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చూస్తే 3 రాజధానుల పేరుతో 5 సంవత్సరాలు ఏ విధంగా ఆయన 5 సంవత్సరాలు కూడా ఇది చేశాడో మనం చూసాం. మళ్ళా చూస్తే విశాఖ రాజధాని అని చెప్పి ఏ విధంగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసి అక్కడంతా కూడా భూములు కొనుక్కోవడం, ఈ విధంగా ఏ విధంగా పాల్పడ్డాడో చూసాం. ఆయనకి అభివృద్ధి అంటే ఆయనకు నచ్చని పదంగా ఉంది. ఎందుకంటే ఏదైతే గతంలో విభజన అయిన ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి బస్సులో ఉండి ఈ రాష్ట్రంలో ఏదైతే అక్కడ అమరావతి దీనికి సంబంధించి చూస్తే శాసన మండలి, శాసనసభ, హైకోర్టు, సెక్రటరియట్ నిర్మించి ఆ రోజు ప్రజలందరికీ కూడా ఏ విధంగా పరిపాలన అందించారో ప్రజలందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినాక ఆ 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన చేశాడో, ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టాడో, ఏ విధంగా అన్ని వర్గాలను కూడా ఏ విధంగా మోసం చేశాడో ప్రజలందరూ కూడా ఇంకా మర్చిపోలే. ఉన్న పలంగా నిన్న ఏదో మొన్ననే రాజధాని నిర్మాణం చేపట్టేటట్టు నిర్ణయం తీసుకున్నట్టు నిన్న ఆయన ఉలిక్కిపడి మేల్కొని ఏ విధంగా నదీ గర్భంలో అమరావతి నిర్మాణం జరుగుతూ ఉందని మాట్లాడడం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ ఉండాలి ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి. ఏ విధంగా నువ్వు అబద్ధాలని పదే అబద్ధాలు చెప్పి ప్రజల దగ్గర ఓట్లు వేసుకున్నావు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన చెప్పి. సరే వచ్చినాకైనా సరిగ్గా పరిపాలన చేసావంటే అది లేదు. హిందూ దేవాలయాలన్నిటిపైన కూడా ఏ విధంగా విధ్వంసం జరిగిందో ప్రజలందరూ చూశారు. కానీ అవన్నీ మరిచినట్టు ఈరోజు రాజధాని అక్కడ రాకూడదు, దీనిపైన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలనే విధంగా నువ్వు మాట్లాడుతున్నాడు. అసలు సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పు నువ్వు. వాస్తవంగా 1,00,000 కోట్లు దోచేసిన జగన్మోహన్ రెడ్డి, అదడుగు జగన్మోహన్ రెడ్డి, నా పైన కేసుల్ని త్వరగా పరిష్కరించమని సుప్రీంకోర్టును అడుగు. సుప్రీంకోర్టుని ఏవడగాలి? ప్రజలకు సంబంధించి ప్రజారంజకమైన రాజధాని నిర్మాణం చేస్తూ ఉంటే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి కానీ దాని యొక్క అభివృద్ధికి అనేక విధాలుగా కూడా వాళ్ళు చేయూతను అందిస్తూ ముందుకు సాగుతూ ఉంటే ఈరోజు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారో ప్రజాస్వామ్యవాదులంతా విస్తుపోతూ ఉన్నారు ఈరోజు. ఆ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన కొనసాగింది అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏదైతే మనం చూసాం మన కుప్పంకి సంబంధించి రాయలసీమకు ఏదో జరిగిపోయింది, రాయలసీమకు అన్యాయం జరిగిపోయింది అనే విధంగా ఇక్కడ నాయకులు అక్కడ మాట్లాడతారు. కుప్పంలో ఏం జరిగింది? సినిమా సెట్టింగ్ మారిగా ఒక గేట్ని బిగించి ఆ గేటు ముందు ట్యాంకర్లతో నీళ్లు నింపి అక్కడ రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి వరాలు ఇచ్చారనే విధంగా ఆడ ఛానల్కి సంబంధించి దాన్ని అప్పటికప్పుడు కూడా గేట్లు ఎత్తి విడుదల చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు ఆ రోజు. ఆయన ఇంకా హెలికాప్టర్ కూడా బయలుదేరాలి అక్కడి నుంచి. ఆ సెట్టింగ్స్ అన్నీ సినిమా సెట్టింగ్స్ మార్గం అన్నీ తీసుకెళ్ళిపోయారు. జనాలు పోయి చూస్తే కాళ్ళు కడుక్కోవాలన్నా కూడా నీళ్ళు లేవాడు. అదే చంద్రబాబు నాయుడు గారు నీటిని తరలించి ఏ విధంగా కుప్పంలో కానీ ఇతరత్ర ప్రాంత రాయలసీమకు మొన్న మీరందరూ చూశారు. అది
ప్రజారంజకమైన పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన నీటిని తీసుకురావడం, విడుదల చేయడం, చూడడం, ప్రజలంతా కూడా కేరింతలు కొట్టడం చూసాం మనం, రైతులంతా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిచేది అతను చూడలేకపోతా ఉన్నాడు. కాబట్టి అతను ఇష్టం వచ్చినట్లు నిన్న మాట్లాడిన మాటలు, ప్రెస్ ముందు మాట్లాడిన మాటల్ని ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏ కార్యక్రమం జరిగినా కూడా దానికి అడ్డు తగిలే సైంధవుడు ఏ విధంగా అడ్డు తగులుతారో ఆ విధంగా పాత్ర పోషిస్తూ ఉన్నాడు అతను. కాబట్టి ఇతని పట్ల ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను. అదేవిధంగా మొన్న జరిగిన ఘటన ఏదైతే తిరుమలకు సంబంధించి మద్యం బాటిళ్ళు ఏ విధంగా అక్కడికి చేరాయి, దానిపైన ఏ విధంగా పోలీసులు ఆ రోజు దానిపైన సమగ్ర విచారణ కూడా చేస్తామని కూడా అవి బయట వచ్చిన విజువల్స్ బయట వస్తాయని కూడా చెప్పడం, తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా అందరూ కూడా వాళ్ళు ఏ విధంగా వైసీపీకి సంబంధించిన కోటి కానీ, అదేవిధంగా నవీన్ కానీ, మోహన్ కృష్ణ కానీ వీళ్ళందరిపైన కూడా కేసు బుక్ చేయడం, ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడతారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఆ యొక్క దీనికి సంబంధించి పెట్టేటప్పుడు విజువల్స్ ఉన్నాయా అని ప్రశ్న. ఏమన్నా పర్థం ఉండాలి. పెట్టేవాడు వీడియో పెట్టేది అది కటింగు, మళ్ళా డ్రామా ప్లే చేయడం. కరుణాకర్ రెడ్డి గారు ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు ఎన్ని హావభావాలతో చెప్పినా కూడా ఏ విధంగా శ్రీవారి ప్రతిష్టను అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేశారో, నెయ్యి కల్తీ కానీ, అదేవిధంగా ఈ యొక్క పరకామణి చోరీ కానీ, ఇతరత్ర బంగారు దోపిడీ ఏ విధంగా జరిగిందో కళ్ళకు కట్టినట్లు మీడియా ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ పుంకాల కథనాలు వచ్చాయి. మర్చిపోతూ ఉన్నారు మీరు. ఏదైతే మీరు స్వయంగా ఏదైతే మన అలిపిరి దగ్గర శ్రీవారికి అపచారం జరిగిందని చెప్పి శనేశ్వరుని విగ్రహాన్ని చూపెట్టి విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పింది మీరు అవునా కాదా? ఆ రోజు అడగాలి, దీనిపై నేను దేనికైనా రెడీ. అది లేదు. మళ్ళా చూస్తే అనేక దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కూడా మీరు సవాల్ విసురుతూ ఉన్నారు. స్వామివారితో పెట్టుకున్న ఎవరైనా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా శిక్ష అనుభవిస్తారు. ప్రెస్ మీట్ పెట్టి నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను అరెస్ట్ చేయండి చూస్తాను, అది కాదు. అరెస్ట్ చేసే ఇది వస్తే అన్నీ బయట వస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా, లేకపోతే ధర్మారెడ్డి అరెస్ట్ అవుతారా, లేకపోతే కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అవుతాడా, వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ అవుతాడా, కాలం నిర్ణయిస్తుంది. స్వామివారి కళ్ళు తెరిచిన వెంటనే మీరు ఖచ్చితంగా కూడా ఊసలు లెక్కించడం అనేది ఖాయం. అది ఎవరెవరు ఎప్పుడు ఏమనేది స్వామివారి యొక్క దీనిపైన ఆధారపడి ఉండదనే వాస్తవాల్ని మరిచి మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు చాలా కాలం పాటు టీటీడీ చైర్మన్గా వ్యవహరించారు. మేము పదే చెప్పాం, మీరు కరెక్ట్గా ఉంటే ఎన్నికల ముందు దేవుని ప్రసాదాల గురించి నేనే స్వయంగా ప్రస్తావించిన వెంకటగిరి సభలో. ఎందుకంటే మేము అనాదిగా కూడా స్వామివారి మాడ వీధుల్లో నేనే కాదు, అక్కడున్న భక్తులు కానీ, తిరుపతిలో ఉన్న భక్తులు కానీ ఎప్పుడు తిరిగినా కూడా గుమగుమలాడుతూ ఉండేది నెయ్యి సువాసనలతో. ఇది వాస్తవం. హావభావాలతో నువ్వు ఏమి చెప్పినా జరిగిపోతుందని కరెక్ట్ కాదు. నీకు తెలుసు ఆ విషయం, తెలియకుండా మాట్లాడటంలా. తెలిసినప్పుడు మేము ఆరోపణ చేసినప్పుడు నువ్వు అంత కరెక్ట్గా ఉంటే ఆ రోజే విచారణకు ఆదేశించవచ్చు కదా. మీరే కదా ప్రభుత్వం ఉంది, మీరే కదా ఆడ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దీనిపైన అక్రమ కేసులు బనాయించింది మేము కాదు. ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తాను. అక్రమ కేసులు పెట్టింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మీరందరూ కూడా వైసీపీ నాయకులందరూ కూడా ఎక్కడెక్కడ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళు కానీ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులపైన అక్రమ కేసులే పెట్టడమే కాకుండా గొంతులు కోసేసినారు. కరుణాకర్ రెడ్డి ఎందుకు గొంతులు కోసినారు, చంపేసినారు. ఇవన్నీ వాస్తవాలు. ఈ రాష్ట్రంలో జరిగింది.
ఈరోజు తగుదనమ్మా అని చెప్పి తిరుపతిలో జరిగిన సంఘటనకు సవాలు విసిరితే ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు హైకోర్టు చెప్తూ ఉంది, నెయ్యికి పరకామణికి సంబంధించి కేసులో ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయిందని హైకోర్టు వ్యాఖ్యలు నిన్న మొన్న చూసినారు మీరు, నిన్న కానీ ఈరోజు కానీ వచ్చాయి. దానికి చెప్పండి సమాధానం. మీరు పోలీసులు ఈరోజు ఈ కేసు గురించి పోలీసులు తప్పుపడుతూ మాట్లాడుతూ ఉన్నారు. మీరు స్వామివారికి లక్షల కోట్లకు సంబంధించి ఏదైతే కోట్లాది రూపాయల సొమ్ముని పరకామణిలో దొంగతనం జరిగినప్పుడు దానికి సంబంధించి పోలీసులంతా కూడా మీరు చెప్పినట్టు ఆడారు, ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆడారు పోలీసులు, మీరు చెప్పినట్టు టీటీడీ చైర్మన్లు చెప్పినట్టు ఆడారు. ఇక్కడ మీరు ఈరోజు బిఆర్ నాయుడు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒక్కటి చెప్పండి సూటిగా సమాధానం. ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలు లేవు, ఎంతమంది లేరు, టీటీడీకి జగన్మోహన్ రెడ్డి సమీప బంధువే చైర్మన్లు కావాలన్నా ఇక్కడ 5 సంవత్సరాల కాలం? చెప్పండి సూటిగా. జగన్మోహన్ రెడ్డి బంధువులే ఇక్కడ 5 సంవత్సరాలు టీటీడీ చైర్మన్గా వ్యవహరించాలి అనే శిలాశాసనం రాసుకొని పెట్టింది వాస్తవం కాదా? ఇన్ని నీతులు మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఎంపీ ఎలక్షన్ ఏం జరిగింది ఇక్కడ? ఎంపీ బై ఎలక్షన్ ఏ విధంగా జరిపారు ప్రజలందరూ చూశారు. ఈరోజు నీతులు ఈరోజు చెప్పినంత మాత్రాన వాస్తవాలు ఈరోజు మరుగున పడిపోవు. టౌన్ బ్యాంక్ ఎలక్షన్ ఏం చేశారు మీరు? మమ్మల్ని అంతా కూడా షేర్ హోల్డర్లందరినీ కూడా ఇళ్లలో పెట్టి బీగాలు వేసి పోలీసులను పెట్టి మీ ఇష్టానుసారంగా రిగ్గింగ్ చేసుకొని టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్ చేశారు. మర్చిపోయినట్టుంది మీరు. దొంగ ఓట్లని సృష్టించి తిరుపతిలో ఏ విధంగా ఎన్నికలు జరిపారు మీరు? మీరే నేతృత్వం వహించారు. నగరపాలక సంస్థ ఎన్నికలు గుర్తు చేస్తాను. ఇవన్నీ కూడా తిరుపతి శ్రీవారి పాదాల చెంత మీరు ఏ విధంగా రాజకీయాలు నెరిపారో ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా కరుణాకర్ రెడ్డి గారికి. నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగితే బాక్సులు మార్చేసినారు మీరు. బాక్సులు మార్చేశారండి. ఓటర్లని ఏదైతే ఆ యొక్క దీనికి సంబంధించిన నామినేషన్లు వేయకుండా వందల కొద్దికి కార్యకర్తల్ని పోలింగ్ స్టేషన్ల దగ్గర ఆ యొక్క నామినేషన్ పత్రాలు వేయకుండా ఏ విధంగా వందల మందిని క్యూలో నిలబెట్టారో మర్చిపోయారా? ఇంకేం మాట్లాడతారు మీరు నీతులు? ఈ విధంగా తిరుపతి రాజకీయంగా భ్రష్టు పట్టించేశారు. స్వామివారి ప్రతిష్ట కోసం కోట్లాది మంది ఆరాధించే దైవం, ఆయనతో కూడా మీరు ఈ విధంగా పెట్టుకొని మాట్లాడుతూ అధికారం లేనప్పుడు కూడా ఈ మాదిరిగా మాట్లాడడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి బిఆర్ నాయుడు గురించి మాట్లాడడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం ఇంకొకసారి గుర్తు చేసుకోండి. మీరుకి పవన్ కళ్యాణ్ వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా గతంలో జరిగిన వైకుంఠ దీనికి సంబంధించి ఆడ జరిగిన వాస్తవాలకు దగ్గరగా వెళ్ళి చూశారు. మీరు బల ప్రదర్శన చేశారు. మీ జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన చేశారు శ్రీవారి పాదాల చెంత, మర్చిపోతా ఉన్నారు. అందుకని శ్రీవారి ప్రతిష్టకు మచ్చ లేకుండా పరిపాలన కొనసాగింది ఈ రాష్ట్రంలో ఒక ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అనేది ప్రజలందరికీ తెలుసన్న వాస్తవాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తూ ఇలాంటి ప్రకటనలు మానుకొని ఇకనైనా స్వామివారి ప్రతిష్టకు మీరు కానీ మీ నాయకుడు ఆడ అమరావతిని అడ్డుకుంటా ఉన్నాడు. ఆలోచించండి. విభజన అనే రాష్ట్రానికి రాజధాని లేకుండా అధికారంలో ఉన్నప్పుడు అటు చేశారు, అధికారంలో లేనప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలనే విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే నీ కేసుల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని త్వరగా నిన్ను జైలుకు పంపిస్తే హర్షిస్తారు. కానీ ప్రజలు అమరావతి కోసం వేలాది మంది వాళ్ళ యొక్క భూముల్ని రాజధాని కోసం రైతులు అర్పిస్తే, రైతులు త్యాగాలు చేస్తే ఆ రైతుల్ని ఎంతమందిని పొట్టబెట్టుకున్నారు కరుణాకర్ రెడ్డి గారు? చెప్పండి సమాధానం. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. కాబట్టి మీరేదో అవి ఇవి అబద్ధాలను పదే వల్లిస్తే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేదు. మాది కూడా కొద్దిగా తప్పు ఉంది. మీ పైన వెంటనే కూడా చర్యలు తీసుకొని ఆ యొక్క పరిపాలన జరిగిన దీనిపైన అంతా కూడా కొన్ని రిపోర్ట్లు వల్ల న్యాయబద్ధంగా పోవాలనే తలంపుతో డిలే అవుతా ఉన్నాయి తప్ప మీ పైన వెంటనేగా నిర్ణయాలు తీసుకుంటే టౌన్ బ్యాంక్ ఎరక రద్దయిపోవాలి, నగరపాలక సంస్థ రద్దయిపోవాలి కరెక్ట్గా జరుగుంటే. కానీ కొన్ని దీనిలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ
మీ యొక్క అరాచకాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ధర్నా అంటే బైకులు నెట్టొస్తూ ఉన్నారు, మీరు భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. మేము చేయలే, మమ్మల్ని ఇళ్ళకి పరిమితి చేశారు మీరు 5 సంవత్సరాల కాలంలో. ఒక జిల్లా పార్టీ అధ్యక్షుని కానీ ఇంకోని కానీ ఇళ్ళ నుంచి కదలనివ్వలా. దానికి సాక్ష్యం ఇక్కడున్న మీడియా సోదరులు, పత్రికలు. ఈరోజు కూడా మీరు ప్రజలను భయపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ధర్నాలు పెడితే ఎవరైనా చేయొచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాలు చేసే రైట్ ఉంది. కానీ ఈ విధంగా ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఇంకా సాగవు ఇలాంటివన్నీ కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ప్రజలు కానీ వాళ్ళ పార్టీ నేతలు కానీ ఆలోచించాలి. వాళ్ళ పార్టీలో కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈరోజు దేవుని పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, రాష్ట్ర రాజధాని పట్ల జగన్మోహన్ రెడ్డి ఏ విధానం అవలంబిస్తూ ఉన్నారో ఒక్కసారి ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఒక్కసారి మీరు పరిశీలించుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. పుట్టినోడు 1000 ఏళ్ళు బతకడు, గుర్తుపెట్టుకోవాలి. పుట్టిన వ్యక్తి 1000 సంవత్సరాలు బతకడు. మనం ఉన్నంత కాలంలో కూడా రాష్ట్రానికి, దేశానికి మన వల్ల హాని జరగకుండా ఉంటే చాలు అనే విధంగా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, వెంటనే ఇలాంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే తిరుపతిలో కూడా వాళ్ళని ఎవరైతే అన్యాయాల్ని, అక్రమాలని ఏ విధంగా ఇవన్నీ జరిగినాయి, కానీ ఎక్కడ కూడా మేము అధికారం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా వ్యక్తిగతంగా ఎవరిని కూడా టార్గెట్ చేయాల. కానీ మీరు చేసే పరిస్థితులు ఏమని సూచిస్తూ ఉన్నాయో ఒక్కసారి తెలుసుకోమని తెలుపుతూ ఉన్నాను.